రెండేళ్ళు అయింది. మరి ఆయన ఇచ్చిన హామీలు గానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎట్లుంది? మనకైతే ఏం తెలుస్తలేము మనం డ్యూటీ చేస్తున్నాము ఇక మా అందరికీ మన ఫిర్యాదు మనకే పైసలు పెట్టుకొని తిరగాల. కవిత నిన్న చూసి అసెంబ్లీలో ఏడుస్తుంది కదా, బీఆర్ఎస్ లో అంతా అవినీతి జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా మొత్తం ఊర్లలో కలెక్టర్ ఆఫీస్ కూడా వాళ్ళ పద్ధతి ఏమున్నా మనకు తెలియదు. మనం గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటాం. వాళ్ళ ఇక్కడ మనం ఏం చేయలేము. అంటే కవిత ఏడుస్తుంది సీఎం అయితే అని అంటుంది కదా. అయితే మంచిదే కదా, వాళ్ళని ఇష్టము. ఎవరైనా మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళైనా మనకు పెట్టారు, వీళ్ళైనా పెట్టారు. మరి కేసీఆర్ బయటికి వస్తలేడు కదా, ఎందుకట్లా? ఇక మనకు తెలియదు కదా, మనం చూడం చేయమా, మన డ్యూటీ మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అది కాదు అంకుల్, ఇప్పుడు కేసీఆర్ అనేటోడు కూడా సీఎం అయ్యిండు, 10 ఏళ్ల పరిపాలన ఇచ్చిండు, 11 ఏళ్ళు చేసిపోయిండు. ఇక ఇప్పుడు ఎందుకు బయటికి వస్తలేడు అంటే మనకి తెలియదు అమ్మ. అంట 2 ఏళ్ళు అయింది. మరి ఆయన ఇచ్చిన హామీలు గానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎట్లుంది? మనకైతే ఏం తెలుస్తలేము మనం డ్యూటీ చేస్తున్నాము ఇక మా అందరికీ మన ఫిర్యాదు మనకే పైసలు పెట్టుకొని తిరగాల. కవిత నిన్న చూసి అసెంబ్లీలో ఏడుస్తుంది కదా, బీఆర్ఎస్ లో అంతా అవినీతి జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా మొత్తం ఊర్లలో కలెక్టర్ ఆఫీస్ కూడా వాళ్ళ పద్ధతి ఏమున్నా మనకు తెలియదు. మనం గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటాం. వాళ్ళ ఇక్కడ మనం ఏం చేయలేము. అంటే కవిత ఏడుస్తుంది సీఎం అయితే అని అంటుంది కదా. అయితే మంచిదే కదా, వాళ్ళని ఇష్టము. ఎవరైనా మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళైనా మనకు పెట్టారు, వీళ్ళైనా పెట్టారు. మరి కేసీఆర్ బయటికి వస్తలేడు కదా, ఎందుకట్లా? ఇక మనకు తెలియదు కదా, మనం చూడం చేయమా, మన డ్యూటీ మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అది కాదు అంకుల్, ఇప్పుడు కేసీఆర్ అనేటోడు కూడా సీఎం అయ్యిండు, 10 ఏళ్ల పరిపాలన ఇచ్చిండు, 11 ఏళ్ళు చేసిపోయిండు. ఇక ఇప్పుడు ఎందుకు బయటికి వస్తలేడు అంటే మనకి తెలియదు అమ్మ. అంట